యూ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. నేను చూసా మిస్టర్ బచ్చన్, వా వాట్ ఏ మూవ్ అని చెప్పొచ్చు. వాట్ ఏ నిజంగా డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేణుమా అది ఇరుకు అన్న ఫీలింగ్ అవుతానా. నిజంగా ఆజార్ నిజంగా ఏం రఫ్ ఆడించాడా రవి తేజ అని చెప్పుకోవచ్చా. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, హీరో రొమాన్స్ వేణుమా అది ఇరుకు, స్టోరీ వేణుమా స్టోరీ ఇరుకు అన్న ఫీలింగ్ అవుతుంటానా. ఓకే ఓకే, ఈ రోజు మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కదా, మన జెండా తాలూకు ప్రాముఖ్యత ఏంటని చెప్తారా? అంటే నిజంగా ఈ జెండా మీరు అవునని కాదని మన ఎంతో అమరవీరులు మన దేశానికి ప్రాణాలు అర్పించిన రోజు ఇది ఇండిపెండెన్స్ డే. ఎంతో మంది నిజంగా మనం ఉన్నామంటే వాళ్ళ ప్రాణ త్యాగాలే కాబట్టి 100% వాళ్ళ జీవితం ఇచ్చిన కష్టాన్ని మన ఇండిపెండెన్స్ డే జరుపుకుంటే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. సో చాలా మందికి ఈవెన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ అంటే డిఫరెన్స్ కూడా తెలియని రోజుల్లో ఈరోజు ఎంటైల్ బీటలు వేసిన వాళ్ళు కూడా. మన ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డే అన్న మన స్వాతంత్రం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వదిలిపోతూ మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన రోజు. సో దాన్ని మనం ఏ రకం చెప్పుకోవాలి, ఎంతో మంది చాలా ప్రాణాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, మోహన్ దాస్ కరమ్చంద్ కానీ. సో అది ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే అంటే నిజంగా మన దేశం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మన దేశానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు అది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే. సో దట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో మిస్టర్ బచ్చన్కి వచ్చినట్టయితే సినిమా అంటే చాలా బాగా అనిపించింది. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ, నిజంగా కూతురు ర్యాంప్ ఆడిచాడు అన్న. నిజంగా అబ్బా చింతపండు రసం నిజంగా సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఆసం అని చెప్పుకోవచ్చు అన్న. ఆ సిద్ధు జొన్నగడ్డ డిజిటల్ ఎంట్రీ ఏందన్న నాకు అర్థం కాదు. రవితేజ ఒక ఎత్తు అనుకుంటే నిజంగా సిద్ధు జొన్నగడ్డ ఫస్ట్ హాఫ్ అనుకున్నాం, మన ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అన్న సిద్ధు జొన్నగడ్డ ఎంట్రీ ఊర ర్యాంప్ అన్న హీరోని ఏముందన్నా అరే శ్రీలీలను దాటిపోయింది భయ. నిజంగా ఈ టాలీవుడ్ శ్రీలీల లేదు, మన ఇంకా ఎవరు లేరన్న, అంత బాగుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్, కూతురు ర్యాంప్ డాన్స్ చాలా పంపించింది. నిజంగా నాకు సినిమాలో చాలా ఎలివేషన్ చాలా బాగుంది అన్న. అంటే సరిహద్దును కాపాడేవాడు సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే. మన భారతదేశానికి ఇండియన్ ఆర్మీ ఎంత ఇంపార్టెంటో ఇన్కమ్ ట్యాక్స్ అంత ఇంపార్టెంట్ అని చాలా బాగా చూపించారు. మేము స్టోరీ లైన్ కొత్తగా అనిపించలేదు అన్న, ఓపెన్ చెప్పాలంటే స్టోరీ లైన్ కొత్తగా అనిపించలేదు, ఆ సాంగ్స్ కూడా కొత్తగా అనిపించలేదు. మిగతా అన్ని కూడా సినిమాలో చాలా బాగా కుప్పలు నాకు చాలా బాగా నచ్చింది. డాన్స్ వేణుమా డాన్స్, ఫైట్ వేణుమా ఫైట్ కన్నా కల్పించింది. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది విధానం, అన్నీ బాగున్నాయి. కామెడీలు ఎంత అయింది, పిఠాపురం అయింది, అదేంది ఇదేంది అని చాలామంది పొక్కడీలు చెప్తారు. అందుకోసం పొక్కడీల కోసమే ఒక డైలాగ్ కూడా ఉంది. చాలామంది భయపడేది దీనికోసం పొగడతల కోసం దానికోసం కాదు, పుకారుల కోసం అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగ్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే అది నాకు తెలుసు. మీరు సినిమాలోకి వెళ్ళి చూస్తేనే అది సినిమా చూస్తారని చెప్పేసి అలా చెప్పాను. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఆ కామెడీ కానీ, ఆ విధానం కానీ, ఆ డైరెక్షన్, హీరోయిన్ విధానం కోసం చెప్పాలంటే హీరోయిన్ ఒక లెవెల్, హీరోయిన్ చేసి విధానం కానీ, ఆ స్టైల్ కానీ, ఆ మోడలేషన్ కానీ, ఆ విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయింది. హరీష్ శంకర్ నిజంగా నాకు ఆ హెయిర్ స్టైల్ అది చూస్తుంటే నాకు ఎంఎస్ నారాయణ ఎవరో గుర్తు అలా సినిమాలో ఏదో సినిమాలో ఉంటాడు కదా, టిక్కు అని చెప్పేసి సేమ్ ఆ హెయిర్ స్టైల్ ఉంది. కానీ ఓవరాల్గా అయితే హరీష్ శంకర్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు, చాలా బాగుంది. మిస్టర్ బచ్చన్ సినిమా ఇచ్చి పడేసిండు. రవితేజ అన్న కెరియర్లో ఒక మంచి ఆఫీసర్ సినిమా. ఒక ఇంతకుముందు విక్రమార్కలో ఒక పోలీస్ ఆఫీసర్ చూసినాము, ఒక ఇడియట్లా ఒక కాలేజ్ స్టూడెంట్ లెక్క చూసినాము, ఒక కిక్కుల ఒక కామెడీ లెక్క చూసినాము, ఒక మిస్టర్ బచ్చన్ సినిమాలో ఒక ఆఫీసర్ లెక్క చూసినాము, ఒక డిఫరెంట్గా చూసినాము మిస్టర్ బచ్చన్ని. ఇది ఒక డిఫరెంట్ సినిమా, అంటే నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు, ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీను చూసినా మనకు బోరింగ్ అనేది ఏమి ఉండదు, కాకపోతే అర్థం చేసుకోవాలి సినిమా, అర్థం చేసుకోక అర్థమవుతుంది. స్టోరీ స్లో ఉన్నా కూడా సినిమాలో అర్థం ఉంది, అర్థం చేసుకోవాలి అంతే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏందో తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది సినిమా ఇది, ఇన్కమ్ ట్యాక్స్ తెలియని వాళ్ళకి అర్థం కాదు సినిమా ఇది. కానీ సినిమా మాత్రం మెసేజ్ సినిమా మంచిగా ఉంది, వన్ టైం చూసుకోవచ్చు. అంటే రవితేజ ఫ్యాన్స్కి మంచి పెద్ద పండుగ అనుకోవచ్చు. ఆయన ఎనర్జిక్ యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా యాక్టింగ్ తగ్గలేదు, డ్యాన్స్ మాత్రం తుమ్ము లేపేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రవితేజ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ కూడా చూసుకున్నా కూడా కొత్త హీరోయిన్ అయినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లెక్క చేసింది. అంటే ఆమెకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఇలియానా, ఒక అనుష్క, ఒక రష్మిక, ఆ టైప్లో ఆమె యాక్టింగ్ చేసింది. అంటే ఆ స్థాయిలో వెళ్తుంది హీరోయిన్ కూడా, మంచిగా హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగా చేసింది, డ్యాన్స్ కూడా ఇచ్చి పడేసింది. డ్యాన్స్ చూస్తుంటే కూడా రవితేజ అన్నతోడు కూడా డ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు, ఇచ్చి పడేసింది. ఇద్దరు బాగా డ్యాన్స్ చేసారు, పోటీ పడి డ్యాన్స్ ఇద్దరు బాగా చేశారు, చాలా బాగుంది సినిమా. ఇప్పుడు వచ్చిన 15 ఆగస్టుకి సినిమా మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక అవినీతి అనేది లేకుండా సినిమా తీసిర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కొత్త మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. జై రవితేజ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.